మాటకి ముందు మాటకి వెనక సనాతన ధర్మం హిందూ ధర్మం అంటున్నారు. సనాతన ధర్మం మీద హిందూ ధర్మం మీద మీకు గౌరవం ఉందా, భక్తి ఉందా, నమ్మకం ఉందా? ముందు ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. సనాతన ధర్మం మీద కానీ హిందూ ధర్మం మీద కానీ లేకపోతే హిందూ దేవుళ్ళ మీద కానీ మీకు నమ్మకం ఉందా, గౌరవం ఉందా, భక్తి ఉందా? మీకు చెప్పండి. మీరు ఒకసారేమో నేను బ్యాప్టిస్ట్ అంటారు, ఇంకొకసారేమో గొడ్డు మాంసం తినచ్చు అంటారు, ఇంకొకసారేమో మా నాన్నగారు నాస్తికుడు అంటారు, ఇంకొకసారేమో మా పిల్లలు ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ అంటారు. అసలు మీరు ఏ ధర్మం పాటిస్తారు? అసలు మీకన్నా స్పష్టత ఉందా లేదా దీని మీద? మీరు సమాధానం చెప్పండి. దీనికి మీరు సమాధానం చెప్పండి. మీ కుటుంబ సభ్యులే సనాతన ధర్మాన్ని ఆచరించినటువంటి వారిని మీరు పెట్టుకొని సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి మీరు ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటి? దీనికి మీరు సమాధానం చెప్పండి. అట్లాగనే మీరు నిజంగా మీకు తిరుమల తిరుపతి దేవస్థానంలో అంత గౌరవం ఉంటే మీరు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుందాం అనుకుంటే మీరు మంగళగిరిలో ఉన్నారు. ఎక్కడ తీసుకోవాలి? తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించినటువంటి అమరావతిలో వెంకటేపాలెంలో ఉండేటువంటి ఆలయంలో మీరు దీక్ష తీసుకుంటే బాగుండేది. కానీ ఒక ప్రైవేట్ టెంపుల్ దశావతారం టెంపుల్కి వెళ్ళి మీరు దీక్ష తీసుకున్నారు. దీని అర్థం ఏంటి చెప్పండి. మీరు ఇది రాజకీయ దీక్ష, రాజకీయ అవసరాలను బట్టి దీక్షలు చేస్తారా? చెప్పండి. మీరు చెప్పండి దీనికి సమాధానం. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి పదే పదే మాట్లాడి ఆవేదన వ్యక్తం చేసేటువంటి మీరు అమరావతిలో వెంకటేపాలెంలో టీటీడీ టెంపుల్కి వెళ్ళొచ్చు కదా, అక్కడ దీక్ష తీసుకోవచ్చు కదా. దశావతారం టెంపుల్కి ఎందుకు వెళ్ళాలి? మీరు ఎందుకు వెళ్ళాలి? దీనికి స్పష్టంగా సమాధానం చెప్పండి ముందు. ఇంకా మీరు టీటీడీ దేవాలయానికి వెళ్ళలేని మీరు హిందూ ధర్మాన్ని కాపాడతా, సనాతన ధర్మం గురించి కాపాడతా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే ఎవరు అడగకూడదు, ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయడం, ఇష్టానుసారం మాట్లాడడం. ఇదేం పద్ధతి? అసలు మీరు మత విశ్వాసాలను అడ్డం పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారనే అనుమానం అయితే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కలుగుతూ ఉంది. అసలు మీ బహుముఖ రూపాలు చూసి ప్రజలకు అర్థం కావట్లేదు. అసలు మీరు ఏం ఫాలో అవుతారు, ఏం పాటిస్తారు? ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి. గతంలో అనేక సందర్భాల్లో మీరు మాట్లాడారు. ఏమని? నేను దేనికోసమైనా సరే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మీరు ఎన్నిసార్లు ప్రాణత్యాగం చేస్తారు? ఒకసారేమో ప్రజారాజ్యం గురించి ప్రాణత్యాగం చేస్తా అన్నారు, ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తేవడానికి ప్రాణత్యాగం చేస్తా అన్నారు, ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారిని అధికారం నుంచి దింపడానికి ప్రాణత్యాగం చేస్తా అన్నారు, ఇంకొకసారి సిపిఐ, సిపిఎం, బిఎస్పీల కోసం ప్రాణత్యాగం చేస్తా అన్నారు.